స్వాగతం, సుస్వాగతం. భావితరం వీడియో ఛానల్. ఈరోజు మీకు ప్లాంట్ ఆధారిత ప్రోటీన్ ఒక 100 గ్రామ్స్, రోజుకి ఒక 100 గ్రాముల ప్రోటీన్ మనము కేవలం ప్లాంట్ బేస్డ్ మొక్కల ఆధారితంగా తినొచ్చా అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. ఎందుకు అంటే నాకు చాలామంది క్లయింట్స్ కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతుంటారు, వెజిటేరియన్స్కి కానివ్వండి వీగన్స్కి తినడం చాలా ఇబ్బంది అవ్వచ్చు అనే అంటారు. అవకాశాలు లేవు, లేకుంటే దానికి మనకు లేవంటారు కదా. నేను ఆ సందర్భంగా మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోని మీరు తప్పకుండా చూడండి. దీంట్లో చెప్పిన టిప్స్ సలహాలు పాటించేసి మీరు వంట చేసి చూడండి. అండ్ ఈ రెసిపీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఓకే. సో మనము ఒక రోజులో 100 గ్రాముల ప్లాంట్ ప్రోటీన్ ఎలా తినగలము అనే టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. రైట్. ఎలా జరుగుతుంది? దానికంటే ముందు ఏంటంటే భావితరం వీడియో ఛానల్, యూట్యూబ్ వీడియో ఛానల్ ఫర్ వెల్నెస్ లివింగ్ అనే ఫేస్బుక్ పేజ్ మేమేం చేస్తున్నామంటే 1 మిలియన్ ప్రజలకి ఆరోగ్యవంతంగా ఉండడానికి కోసం కానివ్వండి, సంపద పెంచుకోవడానికి కానీ కావలసిన సమాచారం ఎడ్యుకేషన్ పర్పస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము మీ ముందుకు వస్తున్నాం. అది కూడా 31 డిసెంబర్ 2024 నాటికి. ఓకే. అయితే ఇక్కడ ఒక నిరాకరణ. ఈ వీడియోలో అందించబడిన వీక్షణలు కానీ సూచనలు కానీ ఇవన్నీ వృత్తిపరమైన సలహాలు మాత్రం కాదండి. ఈ చిట్కాలను మీరు అనుసరించుకోవడము, ఎంచుకోవడము మీ స్వంత అభిష్టానుసారం మీ కోరిక పైన అయితే ఉపయోగించుకోండి. బట్ లేదా అవసరమైతే తప్పకుండా నిపుణుల సలహాలు మాత్రం తీసుకోండి. ఓకే. సో ఈటింగ్ 100 గ్రామ్స్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్ ఈజ్ ఇట్ ప్రాక్టికబుల్? ఒక రోజులో తినడం మనం చేయగలుగుతామా అంటే ఏం చెప్తున్నానండి ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ బురీటో, మనము ఫ్రెంచ్ రోల్ అంటాము, అంటే మనం చపాతీలో కర్రీ అలాంటి పెట్టుకొని తింటాం కదా, అలాంటి స్టైల్లో ఒక ఐడియా ఉంది ఇక్కడ, నేను మీకు చెప్తాను. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 22 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అదే లంచ్లో మీకు 35 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది. డిజర్ట్ కూడా కావాలంటే నేను స్వీట్ తినాలండి, నాకు స్వీట్ తినకుండా నచ్చదు అంటే నాకు లంచ్ కానీ డిన్నర్ కానీ పూర్తి కాదనుకున్న వాళ్ళకి 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీను ఆరోగ్యకరమైన డిజర్ట్ స్వీట్ నేను చెప్తాను. అలాగే డిన్నర్లో దాదాపు 42 గ్రాముల ప్రోటీన్ రావడానికి అవకాశం ఉంది. సో ఇదంతా కలిపితే ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ అబౌట్ 100 ఆర్ 100+ అవుతుంది కదా మనకి ఇక్కడ. రైట్. సో లెట్ us గో అండ్ డీటెయిల్స్. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే షెడ్డెడ్ తోఫు బురిటో, అంటే ఇది మెక్సికన్ స్టైల్లో, అంటే బురిటో అనొచ్చు, లేదంటే మనము ఫ్రాంకీ అంటాము, లేకుంటే రోల్ అంటాము, డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెడతాం కదా. బట్ లెట్ us సీ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ. మనకి ఏం చేస్తున్నామంటే ఒక కప్, ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 స్పూను లేదా హాఫ్ స్పూన్ అయినా పర్వాలేదు, దాన్ని వెయిట్ చేసి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ప్రిఫరబుల్లీ ఆర్గానిక్ వేసేసి మీరు కొంచెం దాన్ని ఏమంటారు కొంచెం వెయిట్ చేసి అందులో ఒక కప్పు, అంటే దాదాపు ఒక 8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. తోఫు తెలుసు కదా మనకు, అది తోఫు, సోయా పన్నీర్ అంటాం, కొంతమంది తోఫు అంటాం కదా. అది మీరు ఇలా చేతితో కానీ దాన్ని షెడ్ చేసేసి కానీ, ఆరు ముక్కలు అంటే ముక్కలు మీ ఇష్టం అలా వేసేసుకొని దాన్ని కొంచెము ఏమంటారు లైట్గా వేయించాలి. లైట్గా వేయించుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో మనకు కావాల్సిన కొన్ని మసాలాలు వాడుకోవచ్చు. కొంచెం గార్లిక్ పౌడర్ కానివ్వండి, లేకుంటే కొంచెము కారపొడి కానివ్వండి, కొంచెం మిరియాల పొడి కానీ, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర, ఇలాంటివన్నీ మీరు పసుపు ఇవన్నీ వేసేసుకోండి. మీరు వేసేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసినట్టు ఉండండి. అది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే మీరు దానికి ఒక 1/4 కప్పు నుండి హాఫ్ కప్ వరకు బీన్స్, ఉడకబెట్టిన బీన్స్, మీరు బ్లాక్ బీన్స్ దాన్ని కలపండి. రైట్. అవన్నీ కలుపుతూ కలుపుతూ ఏం చేస్తారు మీరు, అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక ఒక రొట్టె, హోమ్ మేడ్ రొట్టె కానీ, యూఎస్లో అయితే టార్టీ అంటాం మేము, ఇవి బయట మనకు షాప్లో దొరుకుతుంటాయి, మరి ఇండియాలో దొరుకుతున్నాయో లేదో నాకు తెలియదు. దీంట్లో మంచి ఆరోగ్యకరమైనవి కూడా ఉన్నాయి. అంటే ఇది ఒక 4 to 6 గ్రామ్స్ 7 గ్రామ్స్ కూడా ఉండే రొట్టె దొరుకుతుంది, అంటే ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ ఉంటుంది, అంటే ప్లాంట్ ప్రోటీన్ ఏదో. సో దాన్ని తీసుకొని కొన్ని ఇప్పుడు దీంట్లో స్పినాచ్ కానీ, బేసిల్ అలాంటివి వేసి, టమాటా వేసి కూడా, అంటే ఆ పిండిలో వేసి కలిపి కూడా చేస్తారు, ఇంకా కొంచెం ఆరోగ్యవంతమైనవి కూడా ఉన్నాయి అనమాట. సో దాంట్లో ఈ మిశ్రమాన్ని అంతా మీరు పెట్టేసేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ డైస్డ్ టమాటోస్,
రైట్. టమాటా ముక్కలు కావాలంటే టమాటా ముక్కలు కొన్ని, కొన్ని ఉల్లిగడ్డ పచ్చి ఉల్లిగడ్డలు కావాలంటే ఉల్లిగడ్డలు. ఆ తర్వాత మీకు ఒక ఆవకాడో కూడా ఉంటే కొన్ని 4, 5 ముక్కలు పెట్టేసుకొని ఏం చేస్తారు మీరు, ఇలా రోల్ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ నాకు ఇబ్బంది అయ్యా, ఇవన్నీ అవసరం లేదంటే ఈ మిశ్రమం చేసుకోండి, ఈ రొట్టెని దీన్ని పెట్టుకొని మనం మామూలుగా తినంటే దీన్ని హ్యాపీ తినొచ్చు మీరు. ఓకే, దేర్ ఇస్ నో వే ఇట్లాగే చేసుకొని తినాలని ఏం లేదు. బట్ దీంట్లో ఏం చేస్తున్నామంటే మనం చాలా ఆరోగ్యకరమైన ప్రోటీన్‌తో పాటు ఇది మనకు ఆవకాడో ఇలాంటివి యాడ్ చేసినప్పుడు ఏమవుతున్నాయంటే, మీకు మంచి హెల్తీ ఫ్యాట్స్ వస్తున్నాయి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌లో కూడా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. వెజిటేబుల్ ఆయిల్ అలాంటివి వాడకండి ప్లీజ్. రైట్. అలాగే కావాలంటే దీంట్లో ఈస్ట్ కూడా వాడొచ్చు. న్యూట్రిషనల్ ఈస్ట్ అని దొరుకుతుంది. ఒక టేబుల్ స్పూన్ వేస్తే 3 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. సో అలా మీకు రకరకాలుగా అవుతుంది. సో దిస్ ఈజ్ బ్రేక్‌ఫాస్ట్. రైట్. ఐఎమ్ షూర్ యూ ఎంజాయ్ దిస్. నెక్స్ట్ లంచ్. 35 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. దీన్ని ఏమంటున్నామంటే మనము ఎడమామే టోస్ట్ అంటాము. సో ఎడమామే అంటే కైండ్ ఆఫ్ సోయాబీన్స్ లాంటివి దొరుకుతాయి మనకి బయట. పచ్చి సోయాబీన్స్ మీరు తీసుకొచ్చేసి దాన్ని కొంచెం ఉడకబెట్టేసి ఇట్లా స్మాష్ చేయాలి. రైట్. దాన్ని ఇట్లా మనము పప్పుచారులు ఇలా ఇలా అంటాం కదా, లేక పొటాటో మ్యాష్ చేస్తాం కదా, ఆ టైప్లో దాన్ని మ్యాష్ చేసేసి దాన్ని మీరు ఏం చేయాలంటే అది ఒక 1 కప్ తీసుకుంటే మనకు దాదాపుగా 8 to 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుందండి. దాంట్లో మీరేం చేస్తారంటే గ్రీక్ యోగర్ట్. రైట్. ఐమ్ షూర్ ఇండియాలో ఇప్పుడు దొరుకుతుంది అనుకుంటా, కానీ ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ తీసుకుంటే మీరు ఒక హాఫ్ కప్ తీసుకున్నారనుకోండి 5 to 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది దాంట్లో. అదే కాదు నాకు అది లేదు అంటే మీరు కావాలంటే కాటేజ్ చీజ్ ఇట్లా ఏదో ఒక మీరు ఐడియాస్ రావచ్చు, అందులో వేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్తే అంటే దట్ ఈస్ మన అగైన్ 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అవుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఏం చేస్తారంటే మీరు వాట్ యు కాల్ చియా సీడ్స్ వేసుకోండి. రైట్. ఇక్కడ కనపడుతున్నాయి చియా సీడ్స్. ఇవన్నీ మిశ్రమాన్ని బాగా కలపండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి మళ్ళీ అగైన్ ప్యాన్లో వేసేసి కొంచెం దీన్ని లైట్గా ఫ్రై చేసినట్టు చేసేస్తూ దాంట్లో మళ్ళీ మీకు కావాల్సిన మసాలాలు వాడండి. గార్లిక్ పౌడర్ అనండి, మిర్చి పౌడర్ అనండి, మిరియాల పొడి అనుకోండి, ధనియాల పొడి అనండి. అవన్నీ అలా కాకుండా మీకు కావాలి అంటే కావాలంటే కాదు, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు కూడా యాడ్ చేయొచ్చు దీనికి. ఎందుకంటే అది కూడా 1 or 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, కాల్షియము, మంచి వైటమిన్స్ అవన్నీ వస్తాయి. ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి, మనము బాగా మిశ్రమాన్ని బాగా లైట్గా మనము పొయ్యి మీద ఇట్లా చేస్తున్నాం కదా, సాటే అంటాం కదా, అలా చేస్తాం, ఎంత మిక్స్ చేసేస్తున్నాం. చేసిన తర్వాత ఒక హెల్దీ బ్రెడ్ తీసుకోవాలి. మార్కెట్లో చాలా రకాల బ్రెడ్ ఉంటాయి. హోల్ వీట్ బ్రెడ్ కానివ్వండి, మాకు యూఎస్లో అయితే హోల్ వీట్ బ్రెడ్ అని ఉంటుంది, ఓట్ నట్ బ్రెడ్ అని ఉంటుంది, లేదు అంటే మాకు మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఇట్లా చాలా దొరుకుతున్నాయి. దాంట్లో ఏమంటే ఫైబర్ ఉంటుంది, హోల్ గ్రెయిన్స్ ఉంటాయి. అండ్ బేస్డ్ ఆన్ మీరు ఒక 2 స్లైస్ బ్రెడ్ కనుక తీసుకున్నారంటే దాదాపుగా 6 to 8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. దాన్ని ఏం చేస్తారు, దీన్ని ఇప్పుడు మనం బ్రెడ్ జామ్ పెట్టుకొని తింటాం కదా, ఆ టైప్లో ఈ ఎడమామే ఇదంతా ఈ పేస్ట్ని మీరు దీన్ని స్ప్రెడ్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు అనమాట. రైట్. అలా చేస్తున్నప్పుడు కోర్స్ ఒక 4, 5, ఒక 10 ఈ ఎడమామే గింజలు ఉంచుకున్నాం అనుకో పక్కన, దాన్ని ఇందులో పెట్టేసుకొని తింటే ఇంకా క్రంచీ టేస్ట్గా బాగుంటుంది. రైట్. సో వెరీ సింపుల్ 5 minute జాబ్. ఇవి ఇంగ్రీడియంట్స్ మీరు రెడీ పెట్టుకున్నారు అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. చూసారా, అంత ప్లాంట్ ప్రోటీన్, అంత ఆరోగ్యమైన ఫుడ్ మీరు తినగలుగుతున్నారు. నెక్స్ట్ డిజర్ట్. నాకు స్వీట్ టూత్ అండి, నేను స్వీట్ ఉంటే నచ్చుతుందండి అన్నారు అనుకోండి, కినోవా చాక్లెట్ డిజర్ట్ మనం తయారు చేస్తాం ఇక్కడ. ఇక్కడ కినోవా అంటే ఒక 3 cups ఆఫ్ కినోవా పఫ్డ్ అంటే పేలాలు లాంటివి దొరుకుతున్నాయండి. ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా వచ్చింది, లైక్ మన బోల్ పేలాలు, వరి పేలాలు అంటాం కదా, ఆ టైప్లో వస్తున్నాయి అన్నమాట. ఒక 3 cups అది తీసుకొని ఒక 1.5 cup ఆఫ్ పీనట్ బటర్, అగైన్ హెల్తీ ఆర్గానిక్ పీనట్ బటర్ తీసుకుంటే బాగుంటుంది. రైట్. తీసుకోవడము ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే దాదాపుగా 65 గ్రాముల ప్రోటీన్ వచ్చేస్తాయి ఈ రెండింటితోటే. ఆ తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే మీరు ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ అగైన్ ఆర్గానిక్ మేపుల్ సిరప్. ఒకవేళ మీకు మేపుల్ సిరప్ దొరకలేదు అనుకోండి, మంచి తేనె ఒక 4-5 స్పూన్స్ దాంట్లో వేసేసి అన్నీ బాగా మిక్స్ చేస్తూ, అలాగే కేక్ బేక్ చేస్తే మనం వనీలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా, అలాంటిది ఒక 1 టేబుల్ స్పూన్ వేయడము. రైట్. ఇలా అన్నీ మీరు వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మీకు చాక్లెట్ పైన లేయర్ కావాలనుకోండి, ఒక హాఫ్ కప్పు చాక్లెట్ అంటే మంచి డార్క్ చాక్లెట్ని తీసుకొని మెల్ట్ చేసి లిక్విడ్గా పెట్టుకోండి. లేదు నాకు చాక్లెట్ లేయర్గా అవసరం లేదండి, మధ్యలో తింటున్నప్పుడు అక్కడక్కడ వస్తే బాగుంటుంది, చిన్న చిన్న చంక్స్ దొరుకుతాయి, అదైనా అందులో వేసుకోవచ్చు. రైట్. ఏం చేస్తారు, మీరు ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కేక్ మిక్స్ లాగా తయారైపోతుంది కదా, అప్పుడు మీరు ఒక ప్యాన్లో పార్చ్మెంట్ పేపర్ అంటే నాన్ స్టిక్ కదా, ఇది పెట్టేసుకొని మీరు బాగా గట్టిగా
ప్రెస్ చేయాలి. ఇట్స్ లైక్ ఎ బిగ్ ఫ్లాట్ షీట్ కేక్ లాగా తయారైపోతుంది. బిగ్ కేక్ లాగా తయారైపోయింది ఇక్కడ. దీని మీద మీరు ఆల్రెడీ చిప్స్ అనుకోండి ఇందులో వేసేస్తారు. లేదు మీకు లిక్విడ్ కావాలనుకోండి ఏంటంటే ఇలా దాని పైన లిక్విడ్ పోసేసుకోవచ్చు. పోసేసుకొని ఈ ట్రైని తీసుకెళ్ళి రెఫ్రిజిరేటర్లో ఒక 4-5 అవర్స్ పెట్టేశారనుకోండి, ఇలా తయారైపోతుంది. దాని ముక్కలు ఒక 16 to 18 or 20 పీసెస్ మీరు చేసుకున్నారనుకోండి, చిన్న చిన్న పీసెస్ తింటారు, ఎంజాయ్, స్వీట్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది, మీకు ప్రోటీన్ కూడా వస్తుంది. రైట్, ఐఎమ్ షూర్ యూ ఎంజాయ్ దిస్. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్లో మనం 42 grams ఆఫ్ ప్రోటీన్ ఎలా తినమో చెప్తాను అనమాట. ఇక్కడ ఇక్కడ శనగలు మరియు కిన్వాతో తయారు చేస్తాం అనమాట. స్ట్యూ అంటాము, లెట్స్ ఏ కర్రీ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే మనం. రైట్, ఏం చేస్తామంటే అగైన్ ఒక 1 tablespoon ఆఫ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని బౌల్లో వేడి చేస్తూ దాంట్లో ఏం వేస్తారంటే మీరు, దాంట్లో ఏం వేస్తాం మనము, డెఫినెట్గా కొన్ని టమాటాలు తీసుకుంటాం. ఒక 1/2 కప్ టమాటా పీసెస్ తీసుకోవచ్చు. అలాగే ఒక ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్ కావాలి. అలాగే కొన్ని ఒక 1/2 కప్ 1/4 కప్ ఆఫ్ క్యాప్సికమ్ అంటాం కదా, రకరకాల కలర్స్ మిర్చి అయినా మంచిదే, గ్రీన్ మిర్చి అయినా గ్రీన్ క్యాప్సికమ్ అయినా, రైట్, పెప్పర్ అంటాం మేము యూఎస్లో. అవన్నీ వేసేసి మీరు లైట్గా వెయిట్ చేసి దాంట్లో సాటే చేసుకుంటూ మనకు కావాల్సిన మసాలాలన్నీ కలపాలి. అగైన్ సేమ్ గార్లిక్ పౌడర్ అనండి, మిరియాల పొడి అనండి, మిరప పొడి అనండి, పసుపు అనండి, ఇలాంటివన్నీ కొన్ని చేసేసి బాగా మంచిగా చేసేయాలి. ఇంకా కావాలంటే టేస్టీ కావాలంటే 1 or 2 బే లీవ్స్ మనం బిర్యానీ ఆకు అంటాం కదా, దాంట్లో వేస్తాం కదా, అలాంటివి కూడా వేసేసుకోవచ్చు. అది బాగా మిక్స్ చేసేస్తూ ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే కేల్ లీవ్స్ దొరుకుతాయి. ఒకవేళ మనకి ఇండియాలో కేల్ దొరకలేదు అనుకోండి, 1/2 కప్ కేల్లో 1 or 2 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది యాక్చువల్గా. అండ్ ఆల్సో కేల్ కొద్దిగా చేదుగుణం ఉంటుంది, ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి కానివ్వండి, ఎనీవరీ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. మెనీ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఏం చేస్తారు మీరు, ఈ మిశ్రమంలో ఇది వేసేసి మీరు దాన్ని కొంచెం ఫ్రై చేస్తారు. అప్పుడు అది ఇలా తయారైపోతాయి. ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే, మనకు కావాలంటే మన దగ్గర ఉన్న శనగలు కూడా ఏంటంటే ఆల్రెడీ కొద్దిగా ఉడకబెట్టినవి కావాలి. రైట్, దీంట్లో వేసేసి మిక్స్ చేసేస్తుంటారు. అలా చేసేస్తూ ఆ తర్వాత ఏం కావాలంటే ఇక్కడ ఒక 1 కప్పు లేదా 1 కప్ ఆఫ్ తోఫు కూడా కావాలి. మనం 1 కప్ తోఫుని ఏం చేస్తామంటే ఇక్కడ మిక్సీలో వేసేసి దాన్ని కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసామనుకోండి, పాలలాగా తయారవుతుంది. రైట్, మీకు తోఫు అంటే అగైన్ మళ్ళీ తోఫు తింటామా, తోఫు అవసరం లేదనుకోండి, మీరు దాన్ని యోగట్ వాడచ్చు. అంటే గ్రీక్ యోగట్, గ్రీక్ పెరుగని ఐఎమ్ షూర్ దొరుకుతుంది అనుకుంటా. లేదు అంటే ఇంకా మీరు క్రియేటివ్గా ఆలోచించేసి హెంప్ సీడ్స్ కూడా మనము ఇట్లా రుబ్బేసి వేసుకోవచ్చు. రైట్, సో అలా చేసేస్తారు. ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేస్తూ ఉంటారు. అది పొడి మీదనే ఉంటుంది. రైట్, అలాగే చేస్తూ చేస్తూ ఏంటంటే మనకు కావాలంటే ఇప్పుడు వచ్చేసరికి కొద్దిగా కావాలంటే వాటర్ పోసుకోవచ్చు. బై ద వే మనకి ఇండియాలో ఒకవేళ కేల్ లీవ్స్ దొరకలేదంటే స్పినాచ్ కానీ బచ్చలి ఆకులు కానీ ఇట్ ఈస్ ఈక్వల్ టు గుడ్ అనమాట, అవి కూడా వేసుకోవచ్చు. సో కొద్దిగా వాటర్ పోసేసి చేసేసుకుంటూ కావాలంటే గార్నిష్ చేయడానికి కొద్దిగా ఉల్లి ఆకులు కానివ్వండి, లేదంటే ఏమంటారు కొత్తిమీర అలాంటివి కూడా వేసుకోవచ్చు మీరు. రైట్, అలా వెయిట్ చేస్తూ 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 ఏం చేస్తారు ఇప్పుడు, శనగలు ఇవన్నీ ఇంకొంచెం మళ్ళీ కలుపుతారు, మిగతా ఇవన్నీ. ఆ తర్వాత దాన్ని కిన్వా కూడా వేసేసుకొని ఆ తర్వాత ప్లేట్లో పెట్టి మంచిగా లైట్గా స్ప్రెడ్ చేసేసి పైన ఇవి మీరు కావాలంటే కొన్ని క్యాష్యూస్ అగైన్ ఒక 10-12 వేస్తారు అనుకోండి, అది కూడా ఒక 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. రైట్, ఇలా చేసేసుకొని యూ కెన్ ఎంజాయ్ లంచ్. రైట్, సో మీరు కిన్వా బదులు కావాలంటే డిఫరెంట్ థింగ్స్ యూ కెన్ యాడ్ వాట్ ఎవర్ యూ లైక్. రైట్, అగైన్ తోఫు బదులు పనీర్ వాడచ్చు. సార్ ఇట్లా మీరు ఏంటంటే మీకు ఒక గైడ్ లైన్స్, ఒక ఐడియా మేము చేశాను. దీన్ని మీరు మీ క్రియేటివిటీ ఉపయోగించుకొనేసి, రైట్, ఆటోమేటిక్గా మీరు చాలా రకాలుగా తయారవచ్చు. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్. మీకు రెసిపీస్ అని నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ధన్యవాదాలు మా వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్ అస్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అండ్ డెఫినెట్గా మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ ఐకాన్ మీద నొక్కేసి మన నోటిఫికేషన్ తీసుకుంటే మీకు మా వీడియోస్ రిలీజ్ కాగానే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక 2-3 డేస్ బ్యాక్ కొంతమంది, మోస్ట్ ఆఫ్ యూ మైట్ హావ్ వాచ్డ్, ఆరోగ్య దీక్ష అని ఒక రీల్ వదిలాం, ఆ షార్ట్. రైట్, యూట్యూబ్లో షార్ట్స్ అంటే షార్ట్ వదిలాం మేము. ఈ వీక్లో మేము స్టార్ట్ చేయబోతున్నాం 8 to 10 వీడియోస్, షార్ట్ వీడియోస్ మేము చేయబోతున్నాము. హోలిస్టిక్ అప్రోచ్ అంటే మనము
లైఫ్ మనం పుట్టినప్పటి నుంచి మన హోల్ లైఫ్ మనం ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది, జనరల్ గైడ్ లైన్స్ మీద ఇస్తాము. బట్ ఎవరైనా స్పెషల్గా హెల్ప్ కావాలంటే కన్సల్టేషన్ కూడా ఇస్తాము. సో తప్పకుండా మీరు ఈ వీడియోని బాగా స్ప్రెడ్ చేయండి. చాలామంది నాకు అడుగుతుంటారు, వెజిటేరియన్ అయితే కానీ లేకుంటే వీగన్ అయితే మనము ప్రోటీన్ తినలేమండి, మనకి ఇబ్బంది అని. సో ఐఎమ్ షూర్ ఈ వీడియో ద్వారా మీకు ఎన్నో రకాల ఐడియాలు వచ్చేసి మీరు మంచి ప్రోటీన్ తిని, ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా మన బాడీకి, తింటూ ఆరోగ్యాన్ని బాగుపరుస్తూ 10 మందికి హెల్ప్ చేస్తారు. మీరు బాగుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో బిగిస్తున్నాము. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.